రంజాన్ లాస్ట్ రోజున మా మేడం నాకు ఇచ్చిన హదియాకి కళ్ళు చెదిరిగిపోయాయి. ఇక మీదట మా మేడం మీద చిన్న ఈగ వాలిన కోయట్ మొత్తాన్ని తగలబెట్టేస్తా. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మా మేడం నాకు ఏమి ఇచ్చిందో మీరే చూడండి. రంజాన్ ముందు రోజు నైట్ 50 దినాలు లేటింగ్ కట్ లేచినాను, వెళ్ళి తీసుకురాబో రేపు రంజాన్ కదా అనేసి అయితే ఓ మాట చెప్పింది. నేను అనుకున్నాను రేపు నాకు 50 దినాలు ఇచ్చాను మా మేడం, ఈ రంజాన్ నెలంతా గుడ్గా పని చేయించుకునేది కదా, అబ్బా పోనీలు అనేసి అయితే అనుకున్నా. ఈ మిషన్ నుంచి డబ్బులు తీసేటప్పుడు నా భయం అంతా ఏంటంటే పొరపాటున 5 దినాల నోట్లు వచ్చేస్తాయేమో, మా మేడం 10 దినాలు ఇవ్వాలనుకుంటుంది, మళ్ళీ ఈ 5 దినాల్లో వచ్చి 5 దినాల్లో చేతిలో పెడతాది అనేసి అయితే అనుకున్నా. తర్వాత ఎట్లయితే నేను 10 దినాల నోట్లు వచ్చినాయి, ఈ డబ్బులు అంతా తీసుకొని మా మేడం చేతులు అయితే పెట్టినా రేపటి కోసం వెయిట్ చేసుకొని ఉండా. నేను అనుకునేట్టుగానే డబ్బులు అయితే ఇచ్చింది మా మేడం. నిజంగా చాలా హ్యాపీ. కార్ తోలుతాన్నప్పుడు 4 నోట్లు అయితే చేతిలో పెట్టింది అనమాట. ఏంద్ర 40 దినాలు ఇచ్చేసింది మా మేడం అనుకున్నా నేను. కువైట్ లో ఉండే 10 దినాల నోటు అలాగే 250 ఫిల్స్ నోటు ఇంచుమించు ఒకటే కలర్ ఉంటాయి. నేను కార్ తోలుతాన్నప్పుడు సడన్ గా ఈద్ ముబారక్ అని చెప్పేసి ఈ నోట్లు అయితే ఇచ్చింది. నేను నైట్ తీసింది 10 దినాల నోట్లే కదా, నాకు 10 దినాల నోట్లు సుమారుకి ఇచ్చేసింది మా మేడం అనేసి అయితే అనుకున్నా. కార్ లో మేడం డబ్బులు ఎక్కువ ఇచ్చేసింది. ఈ రోజు ఎలాగైనా బిర్యానీ తినాలనేసి కూడా ప్లాన్ వేసిన. కార్ ఆపిన తర్వాత డబ్బులు చూస్తే నేనే షాక్ అయిపోయినా. మొత్తం రూపాయి దినాల నోట్లు కానీ ఈ డబ్బులంతా జాగ్రత్తగా జోబులో పెట్టుకునేసిన. ఇంకా మా మేడం మీద ఈగ వాలినా అస్సలు తగ్గేదేలే. వీటిలో నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు మీకెంత హదియాలు వచ్చినాయి కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మళ్ళీ కలుద్దాం. బాయ్.